ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ టీడీపీలో ముస్లిం ఏర్పడింది. టీడీపీ నేత పుట్ట మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు ఎంపీ టికెట్ ఆశించిన గోపాల్ యాదవ్. కొన్ని రోజులుగా ఏలూరు సీటు తనదే అని ప్రచారం చేసుకున్న గోపాల్ యాదవ్ ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో రేపు ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు గోపాల్ యాదవ్. మరోవైపు టీడీపీకి టికెట్ కేటాయించడంపై బీజేపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. 10 ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులను కాదని కడపకు చెందిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ తరపున ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడాన్ని బీజేపీ, టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. స్థానిక నేతలకు కాకుండా కడప నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఏలూరులో పోటీ చేయించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక టీడీపీ తరపున సీటు ఆశించిన గోపాల్ యాదవ్ రేపు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రకటన రెండు పార్టీల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థి పేరు ప్రకటించిన నాటి నుంచి అటు టీడీపీలోనూ పొత్తు పార్టీలో ఉన్నటువంటి బీజేపీలోనూ అసమ్మతి గళం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. కడపకు చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడంతో ఇటు టీడీపీలోనూ అటు బీజేపీలోనూ నిరసన గళం ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరికి స్థానికుడు కాబట్టి అతనికి సీటు కేటాయించాలి అని కొద్ది కాలంగా బీజేపీ శ్రేణులు పెద్ద స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటుకు తన అభ్యర్థిని కడపకు చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడంతో ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ నుంచి గొరుముచ్చు గోపాల్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ అనేక పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్థానికుడికి కాకుండా వేరే వ్యక్తికి సీటు కేటాయించడం ద్వారా అటు గోపాల్ యాదవ్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆత్మీయ సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కొనసాగాలా లేక పార్టీని వీడాలనేటటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోపక్క బీజేపీలో కూడా స్థానికుడైనటువంటి దెందులూరు కొవలి గ్రామానికి చెందినటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ఇక్కడ గెలిచేటటువంటి విధంగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే 16 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అలాంటి వారిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కడపకు చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్కు పేరు ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహం అనేది వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే స్థానిక సమస్యలు తెలిసినటువంటి వారికి ప్రాధాన్యత కల్పించాలి, లేదంటే ఇక్కడ స్థానికులకు సీటు కేటాయించాలి అనేటటువంటి డిమాండ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనూ కూడా అసమ్మతి వర్గం ఇప్పుడు ఎక్కువ అవుతూ వస్తుంది. ఎందుకంటే స్థానికుడికి సీటు కేటాయించకపోతే ఇటు పొత్తు పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఏ రకంగా అతనికి మేము మద్దతు పలకాలి అనేటటువంటి ప్రశ్న వేస్తున్నారు. నిన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. తమ తెలుగుదేశం పార్టీకి కాకుండా ఆ సీటును బీజేపీకి కేటాయించాలి, అది కూడా గారపాటి సీతారామాంజనేయ చౌదరికి సీటు కేటాయించాలనేటటువంటి డిమాండ్ను పెద్ద ఎత్తున వినిపించారు. అలాగే రేపు మహేష్ యాదవ్నికి సీటు కేటాయించడం పైన ఇప్పటివరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఒక ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో ఆయన ఏం ప్రకటించబోతారో, అలాగే బీజేపీ శ్రేణులు కూడా మరో పక్కన ఒత్తిడి పెంచుతున్నటువంటి సందర్భంలో ఏలూరు టీడీపీ సీటును అలాగే కొనసాగిస్తారా లేక మార్పు జరుగుతుందా అనేటటువంటి చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ మల్లికార్జున ఏలూరు నుంచి.